అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రైతు ఇంత ఇబ్బంది పెట్టడం అది చదువు కాదు, కరెక్ట్ కాదు. ఏ నాయకుడికైనా సరే ఓట్లు అనుకోవడం మాత్రం గబ్బ వచ్చేస్తారు. అమ్మ 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 అనుకోనే. ఇప్పుడు ఎవరు కనిపించరు. ఇప్పుడు ఒక్క నాయకుడు ఎవరు కనిపించడు. ఇది కరెక్ట్ అనేది, ఇది కరెక్ట్ కాదు. ముమ్మాటకి కూడా మాటలకి ఏంటి బాబు, ఇది తెప్పల ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఉన్నా కొద్దిగా రైతు మీద కనికారం. ఒక్క మగవాడికి ఒక్క రైతు బిడ్డని ఆలోచించట్లేదు ఎవరున్నా. ఇంత అన్నం పెట్టిన రైతుకి ఇంత ఇబ్బంది పెట్టడం చాలా తప్పు, కరెక్ట్ కాదు కాదు. ఇంత ఇబ్బంది పెట్టడం పొద్దుటి నుంచి మంచినీళ్ళు కూడా కనీసం ఇక్కడ తాకంటే ఆడవాళ్ళు మగవాళ్ళు అందరం ఇక్కడ ఉన్నాం. ఇంత ఇబ్బంది పెట్టడమా, ఇంత రైతుకి మొదలు పెట్టేసి ఇప్పుడు గుంట లేకపోతే మేము ఎందుకు పడిపోతాము? రైతు పెట్టి మేము ఎందుకు అనవసరం వేస్ట్ అయిపోతున్నాం? అసలు ఇంత ఘోరం చేయకూడదు. టీ బూత్ వలస విజయనగరం జిల్లా దత్తరాజారి మండలం. మేమైతే యూరియా కోసం గత 3-4 రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నాం. మాకైతే 110 బస్తాలు వచ్చాయి. మా చుట్టుపక్కల గ్రామాలకి మాది మా హేమరెడ్డిలో తింటారు, అలాగే గోపాలరాజపురం, మన వలస, ఈ ఎన్ని గ్రామాలకు కలిపి సుమారు 500 బస్తా పడతాయి. కానీ అరకొరగా యూరియా ఆడడం వల్ల ఉదయం నుంచి దాదాపు తెల్లవారి 5 గంటల నుంచి ఇక్కడ క్యూలో నిలబడి రైతులందరూ చాలా కష్టాలు పడుతున్నాం. మన్ను టెంట్లో కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి గవర్నమెంట్ అంతే స్పందించి మాకు తగినంత యూరియా సమకూరుస్తాను మరీ వేడుకుంటున్నాం. ఇప్పటికే చాలా ఇబ్బందులు పడుతున్నాం. మీరు చూస్తూ ఉండొచ్చు, చాలామంది ఇక్కడ లైన్లో ఉన్నారు. ఉదయం నుంచి చాలా ఇబ్బందులు పడుతున్నాం. చుట్టుపక్కల గ్రామాలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నాయి. కాబట్టి దయచేసి గవర్నమెంట్ స్పందించి ఈ యూరియా కొరత తీరుస్తాను కోరుకుంటున్నాను. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.